హలో అండి, వెల్కమ్ టు మర్యాదస్ కిచెన్. నా పేరు మధు. ఈ రోజు మన కిచెన్ లో వినాయక చవితి స్పెషల్ వంటకం తుమ్మికూర ఎలా చేయాలో చూద్దాం. ఇది తెలంగాణలో వినాయక చవితి రోజు కంపల్సరీగా వండుతారు అండ్ ఇంకా ఇది వినాయకుడికి ఫేవరెట్ కూడా. సో నేను దానికోసం తుమ్మికూర ఆకులన్నీ ఇలా తెంపి ఇలా బౌల్లో పెట్టుకున్నాను. దీన్ని వండకన్నా ముందు 3 to 4 times బాగా వాష్ చేయాలి, ఎందుకంటే దీంట్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి వండకన్నా ముందు బాగా వాష్ చేసి తర్వాత ఎలా వండాలో చూద్దాం. తుమ్మికూరని మంచి వాష్ చేసుకున్నాం కదా, అదంతా ఒక ప్యాన్లో వేసుకొని ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకున్నాం. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో వాటర్ వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 5 minutes తర్వాత చూస్తే అది హాఫ్ మగ్గిందండి. ఇంకా కంప్లీట్గా మగ్గడానికి ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు మనం శనగపప్పును ఉడకనిద్దాం. శనగపప్పు ఉడకబెట్టుకోవడానికి ఫస్ట్ నేను ఒక 4 hours శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 5 minutes తర్వాత చూస్తే తుమ్మికూర అనేది బాగా మగ్గిపోయింది. నేను దాని స్పూన్తో బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. మంచి పేస్ట్ లాగా చేయాలి. మీరు ఇక్కడ కావాలంటే మ్యాషర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే స్పూన్తోనే మంచి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. అది కాసేపు చల్లారనిద్దాం. ఈలోపు మనం చింతకాయ పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి సేమ్ క్వాంటిటీ చింతకాయలు ఎంత ఉన్నాయో అంతే క్వాంటిటీ పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని 2 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తుమ్మికూర ఏదైతే పేస్ట్ చేసుకున్నానో అది ఎంత క్వాంటిటీ ఉందో అంతే క్వాంటిటీలో పచ్చిమిర్చి చింతకాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తుమ్మికూర ఎంతైతే ముద్ద అంత క్వాంటిటీ ఉందో సేమ్ క్వాంటిటీ పచ్చిమిర్చి చింతకాయ పేస్ట్ కూడా వేసాను. అందులోకి తగినంత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. అంత బాగా మిక్స్ చేసుకున్నాక పోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈలోపు మన శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 tablespoons అంత ఆయిల్ వేసాను. ఇందులో ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అందులో ఒక టీస్పూన్ అంత పసుపు వేసి కలుపుదాం. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్ చేసుకొని అవి కూడా ఇందులో వేద్దాం. ఆనియన్ మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం సాఫ్ట్ అవ్వాలి. సో అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో అది కూడా అందులోనే వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని శనగపప్పును కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. ఒక 2 minutes తర్వాత చూస్తే అంతా మగ్గిపోయింది కదా. తర్వాత అందులో కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 1-2 minutes ఉంచేసి అందులో మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉందో ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేద్దాం. వేసి బాగా కలుపుకోవాలి. అంతా మంచి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లో ఫ్లేమ్లో ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. దానికి ఒక 10 minutes అన్న పడుతుంది. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. మంచిగా ఆయిల్లో బాగా మగ్గనిచ్చి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఒక 10 minutes తర్వాత నాకు ఇట్లా మంచిగా ఆయిల్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, వినాయక చవితి స్పెషల్ తుమ్మికూర తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారో అలా చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి.